అలాగే డాక్టర్ గారు ఇప్పుడు చూసుకున్నట్లయితే 9, 10, 11 ఇలాంటి వయసులోనే ఆడపిల్లలందరూ కూడా మెచ్యూర్ అయిపోతూ ఉన్నారు. సో మేబీ ఆహారపు అలవాట్లు కానివ్వండి, దేనివల్ల అయి ఉండొచ్చు, తొందరగా అవుతున్నారు. సో ఈ పిల్లల్లో కూడా చాలా మందిలో కడుపు నొప్పి, ఆహ్, కాళ్ళు నొప్పులు ఇలాంటివి ఎక్కువగా వస్తున్నాయి. వాంతులు కూడా అవుతున్నాయి కొంతమంది పిల్లల్లో అయితే. అంటే ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటారు? దీనికి ఆయుర్వేదంలో ఏదన్నా పరిష్కారం ఉందంటారా? అయితే చూడండి, పాలు అంటే ఈ ఈ ఎర్లీ మెచ్యూరిటీ అనమాట. అంటే 9 ఇయర్స్కి, 8 ఇయర్స్కి, 9 ఇయర్స్కి, 10 ఇయర్స్కి, 11 ఇయర్స్కి ఎంత మనము ప్రేమ ప్రేమ అని చెప్పేసి పిల్లల మీద ప్రేమ చూస్తున్నామా, లేకపోతే మన ప్రేమ వాళ్ళకి శాపం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇలా మాట్లాడుతున్న తప్పుగా అనుకోకండి. మన ప్రేమ, మన గారాభము పిల్లలకు శాపంగా మారుతుంది. ఆడపిల్లలకు బాగా గుర్తుపెట్టుకోండి. మా తల్లిదండ్రులకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను, దయచేసి ఫుడ్ దగ్గర గారాభం చేయకండి. తినే ఫుడ్ దగ్గర మీరు ప్రేమను చాక్లెట్ రూపంలో, జంక్ ఫుడ్ రూపంలో, మైదా రూపంలో, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, మన నెయ్యి తింటే హెల్త్కి మంచిదని పెడుతున్నారు. మీరు వన్స్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ నెయ్యి పెడుతున్నారు అనేది ఆలోచించి చూడండి ఒకసారి. నేచర్ కూడా చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తుంది. ఆర్గానిక్ నెయ్యి అనేది ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొత్త పదాలు వింటున్నాం. మొన్నటి వరకు వినని పదాలన్నీ కూడా ఆర్గానిక్ 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 అని వింటున్నాం. అంటే నెయ్యికి ఆర్గానిక్ నెయ్యి తేడా ఏంటి? అంటే ఇప్పుడు చూడండి, బయట ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పెద్ద కంపెనీలు ఉన్నాయి నెయ్యి తయారు చేసేది. వాళ్ళకి ఆవులు ఎక్కడి నుంచి, పాలు ఎక్కడి నుంచి, పెరుగు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి నెయ్యి తయారవుతుంది. ఆర్గానిక్ అంటే ఏంది? ఎక్కడో ఒక గోశాల దగ్గరనో వాళ్ళే పాలు తీసి పెరిగేసి తోడేసి చేసి ఆర్గానిక్ అని చెప్పేసి అమ్ముతున్నారు. అంటే అంతకుముందు వచ్చిందంత ఆర్గానిక్ నెయ్యి కాదా? ఇప్పుడు కూడా పెద్ద కంపెనీలన్నీ, అందుకే చెప్తున్నా, పెద్ద మిల్క్ ప్రొడక్షన్స్ అన్ని చేసేవన్నీ కూడా పాలు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకు. ఎగ్జాంపుల్ మంచి కంపెనీలు ఉన్నాయి కదా, పాల ప్యాకెట్లు అమ్మే కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళే కదా నెయ్యి కూడా అమ్ముతున్నారు. వాళ్ళకి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళకి పెరుగు ఎలా చేస్తున్నారు, ఆ పెరుగు నుంచి నెయ్యి ఎలా తీస్తున్నారు, ఆ నెయ్యి ఎలాంటిది. మరి ఆ నెయ్యి తింటే మళ్ళీ హెల్త్ ఎందుకు పాడవుతుంది? నెయ్యి తింటే కొలెస్ట్రాల్ తగ్గాలి. న్యాచురల్ నెయ్యి తింటే కొలెస్ట్రాల్ తగ్గుతాయి. కానీ ఇప్పుడున్న మార్కెట్లో కల్తీ నెయ్యి తిని కొలెస్ట్రాల్ అంతా పెరుగుతున్నాయి కదా. రీజన్ ఏంటి? మరి పిల్లలకు మంచి అన్నప్పుడు ఆ నెయ్యి తిని, ఆ పాలు తిని, ఆ పెరుగు తిని హెల్త్ ఎందుకు పాడవుతుంది? అది న్యాచురల్ కాదు కాబట్టి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల 10 ఏళ్ళకి మెచ్యూర్ అవుతున్నారు. పిల్లలు మా పాప ఏం తినదండి, పెరగడం తప్ప అని అంటారు. మీరు చూడండి, ఎర్లీగా తొందరగా మెచ్యూర్ అయిన పిల్లలు వాళ్ళకు డైట్ చూస్తే, తింటే స్పైసీ ఫుడ్ పెడితే, లేకపోతే జంక్ ఫుడ్ పెడతారు, లేదంటే పాలు, పెరుగు, అన్నం ఇవే పెడతారు. మా పాప వేరేది ఏం తినదండి, పెరగడం తప్ప వేరే తినదు, అదే పెడతాను నేను. అది ప్రేమనా? అందుకే తల్లిదండ్రులకు చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి, అన్ని ఫుడ్, అన్ని టేస్ట్లని బ్యాలెన్స్గా ఇవ్వండి. కరెక్ట్గా ఒక ఏజ్ వచ్చే వరకు జంక్ ఫుడ్ కానివ్వండి, ఇలాంటి మైదా కానివ్వండి, ప్లస్ వైట్ షుగర్తో చేసినవి కానివ్వండి, ఓవర్ స్వీట్ ఏదన్నా కానీ, ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఆడపిల్లలకు కాల్షియం రావాలని చెప్పేసి, ప్రోటీన్స్ రావాలని, బయోప్రోటీన్ ఇవన్నీ రావాలని చెప్పేసి పెడుతున్నారు. కానీ ఇదంతా ప్రేమతో పెట్టేది కాదండి. పిల్లలకు విషం పెడుతున్నాం అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయం ద్వారా వచ్చేది ఎర్లీ పీరియడ్స్ అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ ఆపేయాలి. ఫస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అన్నీ కూడా ఆపేయాలి. ఫస్ట్ చెప్తున్నాను నేను, ఆడపిల్లలకు ఇంట్లో 5 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ఈ మిల్క్ ప్రొడక్షన్ అన్నీ ఆపేసేయండి. మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కంప్లీట్గా ఆపేసేయండి. మిల్క్ ప్రొడక్ట్స్, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి అన్నీ ఆపేసేయండి. న్యాచురల్గా ఎక్కడైనా దొరుకుతుంది అంటే ఏదో వారానికి 1 సారి 2 సార్లు ఇవ్వండి అంతే. రోజు పెట్టడం మాత్రం ఖచ్చితంగా ఆపేయండి. రోజు పెడితే మాత్రం ఖచ్చితంగా 9, 10 ఇయర్స్, 11 ఇయర్స్కి మెచ్యూర్ అవుతారు. దాని తర్వాత వచ్చే పీరియడ్స్ చాలా స్టమక్ పెయిన్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకు యూట్రస్ కూడా అప్పుడప్పుడే డెవలప్ అయ్యే సిచ్యువేషన్లో వాళ్ళకు చాలా పెయిన్ఫుల్ వస్తుంది. వాళ్ళు చెప్పరు ఏం జరుగుతుంది అనేది కూడా. వాళ్ళకు ఒక అనలైజ్ కూడా ఉండదు పిల్లలకు. వాళ్ళకి అంటే అది ఐడెంటిఫై చేసేంత ఇది కూడా ఉండదు. చెప్పుకోరు. గుర్తుపెట్టుకోండి, చాలామంది పిల్లలు చెప్పుకోవట్లేదు ఈ మధ్య కూడా. 11 ఇయర్స్ పీరియడ్స్ అయిన తర్వాత 3 మంత్స్కు 4 మంత్స్కి ఒకసారి పీరియడ్స్ వచ్చేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. 2-3 డేస్ బ్లీడింగ్ అవుతుంది. దాని తర్వాత 2-3 డేస్ వాళ్ళు అలాగే భరిస్తున్నారు, నామూష్ ఫీల్ అవుతున్నారు. పేరెంట్స్తో కూడా ఫ్రీగా చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు అలా తయారు చేస్తున్నాం. మెంటల్గా చాలా వీక్ చేస్తున్నాం పిల్లల్ని. ఏదైనా సరే కమ్యూనికేషన్ అనేది పిల్లలతో పెంచుకోండి. ఏ విషయమైనా సరే ఓపెన్గా చెప్పుకునేలాగా పిల్లల్ని పెంచండి. దయచేసి మనం ప్రేమ అని చెప్పేసి ఏది వాళ్ళని అంటే వాళ్ళు ఓపెన్గా చెప్పుకునే దాన్ని కూడా తప్పని చెప్పేసి చెప్పడం వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పడం కూడా మానేస్తున్నారు. పిల్లలు ఒక విషయం వాళ్ళు సొంతంగా ఆలోచన చేసి చెప్తుంటే
అలా చేయకూడదు, అది చేయకూడదు, తప్పు అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇంకొక విషయం చెప్తే కూడా తప్పే అనుకుంటారు వీళ్ళు అని చెప్పేసి చెప్పడం మానేశారు వాళ్ళు. అలాంటి జనరేషన్లో ఉన్నాం మనం. ఇవన్నీ కూడా ప్రేమ గారాబం అని చెప్పేసి మనం చేసే ఒక విషమైన మైండ్ సెట్ని వాళ్ళకి చేస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ ఆపేసేసి నేచర్కి దగ్గరగా ఉండి నేచర్కి తగినట్టుగా ఉంటే పిల్లలు ఎప్పుడు కూడా ప్రీమెచ్యూర్డ్ అనేది రాదు. గుర్తుపెట్టుకోండి, 13-14 ఇయర్స్ తర్వాత వచ్చేది హెల్దీ అనమాట. ఇలాంటి సిస్టమ్ అంతా పాడైంది, ఇలాంటి సిస్టమ్ అంతా ఫుడ్ నుంచే వచ్చేది. కాబట్టి ఫుడ్ని కొంచెం కాన్షియస్గా తినబెడితే చాలు, సరిపోతుంది పిల్లలకు. అలాగే ప్రీ మెచ్యూర్డ్ అన్నాను కదా! సో, దీంట్లో పిల్లలకి కాళ్ళు నొప్పులు, కడుపు నొప్పులు వస్తూ ఉంటాయి. అయితే ఇవి తగ్గించడానికి ఎలాంటి పరిష్కారం ఉందంటారు? అయితే చూడండి, ఏదైనా సరే ఈజీ డైజెషన్ ఫుడ్ పెట్టడం వల్ల హ్మ్. వెజిటేబుల్స్ పెట్టండి. హ్మ్. హెల్దీ ఏ వెజిటబుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదండి. హ్మ్. వెజిటేబుల్స్ని స్టీమ్ చేసి ఇవ్వండి, ఉడకబెట్టి ఇవ్వండి, మసాలాలు తగ్గించండి, మైదా తగ్గించండి, పానీపూరి బయట ఏం తింటున్నారు, చాక్లెట్లు, ఇవన్నీ చూడండి. హెల్దీగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఒక్కసారి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిందా ఆపేయండి ఇలాంటివన్నీ. కాబట్టి ఈ మంచి మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్, ఈజీగా డైజెషన్ అయ్యేది కావాలి పిల్లలకు. ఒకప్పుడు పిల్లలు ఆడుకుంటూ మట్టి తినే రోజుల నుంచి ఇప్పుడు బిస్కెట్ తింటే కూడా డైజెషన్ చేసుకోలేకపోయిన రోజులకు వచ్చినాం మనం. కాబట్టి ఏది డైజెషన్ అవుతుంది, ఏది అవ్వట్లేదు. మైదా ఈ అన్ని మైదా ఐటమ్స్ అన్నీ కూడా డైజెషన్ అవ్వవు. ఇవే ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇవే మనకు షుగర్ బీపీలు తయారవుతాయి. 10 ఏళ్లలో పెట్టినది 20 ఏళ్ళకి వచ్చేసరికి షుగర్స్ వస్తాయి, ఇండైజెషన్ ఫుడ్ వల్లనే. కాబట్టి ఇలాంటి ఫుడ్ అంతా అవాయిడ్ చేసేసి ఓన్లీ వెజిటేబుల్స్ ఇవ్వండి, స్టీమ్ చేసి ఇవ్వండి, మల్టిపుల్ వెజిటేబుల్స్ని ఉడకబెట్టి ఇవ్వండి, వాళ్ళకి దాన్ని టేస్ట్గా చేసి ఇవ్వండి. ఈ రోజుల్లో సెలబ్రిటీస్ తింటున్నారండి. హెల్దీ ఫుడ్ ఏంది అని అంటే వెజిటేబుల్స్ని స్టీమ్ చేసుకుని తినడం వల్ల హెల్దీగా ఉంటున్నారు. వాళ్ళని చూసైనా మనం ఏమైనా నేర్చుకుంటున్నామా? వాళ్ళు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎలా ఉంటున్నారో ఒకసారి చూడండి. నాన్ వెజ్ మాత్రమే హెల్దీ ఫుడ్ కాదండి, వెజిటేరియన్స్ కూడా చాలామంది ఉన్నారు. ప్యూర్ వెజిటేరియన్స్ ఏం చేయాలి? నాన్ వెజ్ తింటేనే హెల్దీగా ఉంటాం, స్ట్రాంగ్గా ఉంటాం అని చెప్పేసి ఎగ్స్ పెట్టడం, చికెన్స్ పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఏ చికెన్ పెడుతున్నారు మీరు? ఏ ఎగ్స్ పెడుతున్నారు? న్యాచురల్గా నాటుకోడి గుడ్లు, నాటుకోడి పెడుతున్నారా? ఏం మార్కెట్లో దొరికితే అవి పెడుతున్నారు? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎంత హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చేస్తున్నాయి అనేది ఒక అవేర్నెస్ కావాలి. ఈ అవేర్నెస్ లోపం వల్లనే ఈరోజు ఇన్ని అనార్థాలు జరుగుతున్నాయి. కాబట్టి పేరెంట్స్కి రావాలి. పేరెంట్స్ పిల్లలు గారాబం చేస్తున్నారని చెప్పేసి, మొండికేస్తున్నారని చెప్పేసి ఉపవాసం ఉన్నా పర్లేదు, వాళ్ళ డైజెషన్ సిస్టమ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. జంక్ ఫుడ్ పెట్టాల్సి వస్తే, ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఫుడ్ పెట్టాల్సి వస్తే పిల్లలకు పెట్టకున్నా పర్లేదు, ఇప్పకున్నా పర్లేదు, వాళ్ళు అలాగే ఫాస్టింగ్ ఉండక అలాగే ఉంటే కూడా, ఫాస్టింగ్ ఉంటే తినకుండా ఉంటే కూడా వాళ్ళ డైజెస్ట్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అది ఒకలాంటి ఫాస్టింగ్ అనుకుని వదిలేయండి ఆ టైంకి మీరు, కానీ పెట్టకండి. ఈ గారాబం చేసి ప్రేమ చేసి మనం పెట్టడం వల్ల వాళ్ళు 15 సంవత్సరాలకు వచ్చేసరికి వాళ్ళు నరకం అనుభవిస్తారు. అది మనమే చూడలేం, మళ్ళీ పేరెంట్సే ఇబ్బంది పడతారు. అది హాస్పిటల్కి తిప్పాల్సిన రోజులు వస్తాయి, చిన్న వయసులో హాస్పిటల్కి తిప్పాల్సిన రోజులు వస్తాయి. ఈజీ డైజెషన్ అయ్యే ఫుడ్ని పెట్టండి. ఆయుర్వేద మూలంలో కొన్ని మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అలాంటి మెడిసిన్స్ వాడుకుంటూ కూడా పిల్లల్ని మంచిగా పెట్టుకోవచ్చు.